శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. అందరూ అడుగుతున్న ప్రశ్న, యుద్ధం ఎప్పుడు ఆగిపోతుంది, అసలు యుద్ధం వల్ల ఏం జరగబోతున్నాయి, సో యుద్ధం వల్ల మేమెట్లా లాభం పొందాలి, బంగారం ఎప్పుడు కొనాలి, వెండి ధర ఎప్పుడు పెరుగుతుంది, బంగారం ఎప్పుడు పెరుగుతుంది, సో కొత్తగా కొనాలనుకునే వాళ్ళు బంగారం ఎప్పుడు పెరుగుతుందని అడుగుతుంది, ఎప్పుడు తగ్గుతుందని అడుగుతున్నారు. ఆల్రెడీ ఎక్కువలో కొన్నటువంటి వాళ్ళు, హై ప్రైస్లో కొన్నటువంటి వాళ్ళు మళ్ళీ ఎప్పుడు బంగారం పెరుగుతుందని అడుగుతున్నారు. అందరికీ క్లారిటీ చెప్తాను. ఇది పరాభవనామ సంవత్సరం కాబట్టి ఈ యుద్ధానికి సంబంధించి ఏదైతే గనక ఇరాన్ కానీ, తర్వాత అమెరికా కానీ, ఇజ్రాయెల్ కానీ, ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ సపోర్టివ్గా రెండు కలిసి ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నాయి. అయితే ఇక్కడ మనము ఆలోచించాల్సింది చాలా ఉంది. నేను జ్యోతిష్ శాస్త్రరీత్యా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కుజుడు శనిగ్రహము మీనరాశిలో కలిసి ఉన్న రోజులు ఏప్రిల్ 14కి, సూర్యగ్రహము ఏప్రిల్ 14 తర్వాత మేషరాశి లోపలికి ఎంటర్ అవుతాడు. సూర్యుడు ఎప్పుడైతే మేషరాశి లోపలికి ఎంటర్ అవుతాడో సూర్యుడి యొక్క బలం కూడా పెరుగుతుంది. ఇప్పటి వరకు సూర్యుడి యొక్క బలం తక్కువగా ఉంది. ఇప్పుడు సూర్యుడి యొక్క బలం పెరిగిందే అనుకోండి, మళ్ళీ యుద్ధము తీవ్రతరం అవుతుంది. సో ఈ యుద్ధం అయితే ఇప్పట్లో ఆగదు. గురుగ్రహానికి పూర్తి బలము జూన్ 3వ తారీఖు వచ్చేంత వరకు ఈ యుద్ధం అయితే ఆగదు. వీళ్ళేదో సీజ్ ఫైర్లు అంటారు, ముచ్చట పెడతారు, అన్నీ జరుగుతారు, కానీ అవి అయితే జరగవు. ముఖ్యంగా ఏంటంటే పెట్రో డాలర్ డీల్కి వీళ్ళు ఇక చేసేద్దాము, దాన్ని క్లోజ్ చేద్దామనే ప్రయత్నంలో ఉంటారు, కానీ అది జరగదు. సో రాబోయే కాలంలో మళ్ళీ క్రూడ్ ఆయిల్ పైకి వెళ్తుంది, గోల్డ్ ప్రైజులు తగ్గుతాయి. తర్వాత మాత్రం బంగారం కొనడము కష్టతరం అవుతుంది. బంగారం ధర 1,50,000 పైనే ట్రేడ్ అవుతుంది తప్ప తక్కువైతే ట్రేడ్ అయ్యే అవకాశాలు కనబడవు. జూన్ 3వ తారీఖు తర్వాత కూడా ఇంకా 1,60,000, 70,000 వరకు వెళ్తుంది. సో ఏదైనా ఈ సంవత్సరం అంతా కూడా బంగారము 1,50,000 నుంచి 1,80,000 మధ్యన బంగారము ట్రేడ్ అవుతూనే ఉంటుంది. కాకపోతే వచ్చే సంవత్సరం బంగారం ధర 1,80,000 నుంచి 2,00,000 మార్కు లోపల బంగారం ధరలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యుద్ధం ఎప్పుడైపోతుంది అని అంటే కనుక మే ఎండింగ్లో, అదేవిధంగా జూన్ బిగినింగ్ లోపలనే ఈ యుద్ధం అయితే అయిపోతుంది. జూన్ 3వ తారీఖు లోపల యుద్ధానికి పూర్తిగా స్వస్తి పలికే అవకాశం ఉంటుంది. ఇది పరాభవనామ సంవత్సరం కాబట్టి ఇప్పుడు పరాభవం తప్పదు. ప్రపంచమైతే ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటుంది. రాబోయే మే నెలల్లో కూడా ఏ దేశాలైతే కనుక, ముఖ్యంగా బహ్రెయిన్ లాంటి వేరే వేరే దేశాలన్నీ కూడా ఇప్పుడు ఆర్థికంగా బాగా నష్టపోయాయి కాబట్టి వాళ్ళ బంగారాన్ని ఎక్కువగా అమ్మేస్తారు. కాబట్టి ఆ బంగారం లిక్విడేషన్ ఎక్కువగా చేయటం వల్ల బంగారం ధరలు మందకొడిగా సాగుతాయి తప్ప ఒకేసారి పైకి వెళ్ళడం అయితే జరగవు. కాబట్టి ఒక ఆపర్చునిటీ వస్తుంది మధ్య లోపల. బంగారము మనము 24 క్యారెట్ల బంగారము 1,34,000కి వచ్చే అవకాశం అయితే మధ్యలో ఉంటుంది. 1,30,000, 34,000కి వచ్చే అవకాశం అయితే మధ్యలో ఒకసారి దొరుకుతుంది. ఆ అవకాశం దొరికినప్పుడు 24 క్యారెట్ల బంగారం కొనుక్కోండి. కానీ మాత్రం జూన్ 3వ తారీఖు వరకు మాత్రం ఎప్పుడైనా అవకాశం దొరికే అవకాశం ఉంటుంది. జూన్ 3 తర్వాత మాత్రం గురుగ్రహానికి బలం ఎక్కువ పెరుగుతుంది కాబట్టి అప్పుడు 1,50,000, 60,000 పైనే బంగారం ట్రేడ్ అవుతుంది. ఇక సిల్వర్ కనుక చూస్తే కనుక సిల్వర్ ఒకసారి తప్పకుండా 3,00,000 మార్కునైతే, ఒకసారి 3,00,000 మార్కునైతే సిల్వర్ తప్పకుండా రీచ్ అవుతుంది పర్ కేజీ. జూన్ 3వ తారీఖు తర్వాత మాత్రం సిల్వర్ 4,00,000 మార్కు వరకు కూడా 3,20,000, 50,000 మార్కును దాటుతుంది. ఏదైనా ఒకరోజు అలా దాటుతుంది. కానీ సిల్వర్కి స్టెబిలిటీ మాత్రం 2,70,000 నుంచి 3,20,000 మధ్యన సిల్వర్ ఊగిసలాడుతూనే ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా. రాను సిల్వర్ యొక్క ధరలు మెల్లిమెల్లిగా 10,000 పెరుగుతూ ఉంటుంది. కానీ సిల్వర్కి స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసి వెండికి 2,60,000 దగ్గర మాత్రం సిల్వర్ తప్పకుండా అక్కడ నిలబడిపోతుంది. ఆ ధర మాత్రం, ఆ ధరకు మించి ఎప్పుడైనా వస్తే మాత్రం ఎవరైనా తక్కువలో కొన్నవాళ్ళు అమ్మేద్దామనుకుంటే అక్కడ అమ్మేసుకోండి. ఎక్కువలో కొన్నటువంటి వాళ్ళు మాత్రం ఏదైనా ఒక రోజు ఆపర్చునిటీ వస్తుంది, ఆ రోజు మీరు ఫిజికల్ బంగారము అమ్ముకోవచ్చు. కానీ మాత్రం వచ్చే అక్షయ తృతీయ వరకు వెండి ధర తప్పకుండా 3,20,000 నుంచి 3,50,000 మార్కులో వచ్చే అక్షయ తృతీయకు ఉండే అవకాశాలు ఉంటాయి.
అప్పుడప్పుడు 4 లక్షల మార్క్ కూడా వెండి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వెండిలో పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవరు కూడా కంగారు పడద్దు. కానీ నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే తక్కువలో ఉన్నప్పుడు ఈటీఎఫ్లలో కొనుక్కోండి, ఎక్కువలో ఉన్నప్పుడు ఈటీఎఫ్లలో టక్కన అమ్మేసేయండి. ఫిజికల్ సిల్వర్ కొంతమంది మోసపోతున్నారు కూడా, ఫిజికల్ సిల్వర్ అని చెప్పి కొనుక్కుంటున్నారు. కొన్నప్పుడు ఏంటంటే అది దొంగ బంగారమో దొంగ వెండిగానో కొన్ని స్కామ్లలో ఇరుక్కుంటున్నారు. స్కామ్లలో ఇరుక్కోకండి. ప్రభుత్వ సంబంధిత ఎక్కడైతే ఉంటాయో అక్కడ వెళ్ళి మాత్రమే సిల్వర్ కానీ గోల్డ్ కానీ కొనుక్కోండి. 24 క్యారెట్స్ ప్రతి దానికి హాల్ మార్క్ ఉంటుంది, అవన్నీ కూడా చెక్ చేసి కొనుక్కోండి. ఎందుకోసం అంటే ఈ సంవత్సరం దొంగల భయం ఎక్కువగా ఉంటుంది, మోసగాళ్ళ భయం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండండి. ఇక క్రూడ్ ఆయిల్ ధరల విషయం వచ్చేసరికి కనుక ఎట్టి పరిస్థితుల్లో క్రూడ్ ఆయిల్ ధరలు $90 అయితే తగ్గదు. బాగా గుర్తుపెట్టుకోండి, $90 తక్కువగా క్రూడ్ ఆయిల్ అయితే ఈ సంవత్సరం అయితే తగ్గదు. 90 నుంచి $95 మధ్యలోనే క్రూడ్ ఆయిల్ రెగ్యులర్గా ట్రేడ్ అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు $100, $105 రీచ్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ యొక్క స్పేస్ కనుక చూస్తే ఈ సంవత్సరం అంతా కూడా $90 నుంచి $105, $110 మధ్యలో రెగ్యులర్గా ట్రేడ్ అవుతూనే ఉంటుంది తప్ప తగ్గదు. సో భవిష్యత్తులో రాను క్రూడ్ ఆయిల్ రేట్లు మెల్లిమెల్లిగా పెరుగుతాయి తప్ప ఇకపై క్రూడ్ ఆయిల్ రేట్లు అయితే తగ్గే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపించట్లేదు. ఎందుకోసం అంటే ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ఎంత కావాలంటే రోజుకి 2 కోట్ల బ్యాలర్లు కావాలి. 2 కోట్ల బ్యాలర్లు మనకి ఆయిల్ కావాలి. కాబట్టి ఆ బ్యారెల్స్ దొరకడం కష్టమవుతుంది. సో రాను ఏమైతే కనుక సిల్వరు, రాను బంగారము, వెండి, ఆయిల్ ఈ 3 జతగా ట్రేడ్ అవుతాయి. బాగా గుర్తుపెట్టుకోండి. క్రూడ్ ఆయిల్ రేటు కనుక పెరిగిందా బంగారం వెండి ధరలు తగ్గుతాయి. క్రూడ్ ఆయిల్ రేటు కనుక తగ్గిందా బంగారం వెండి ధరలు పెరుగుతాయి. ఈ రెండింటిని సమతౌల్యం చేసుకుంటూ ఎవరైతే ట్రేడ్ చేస్తారో వాళ్ళు మంచి లాభాలు పొందుతారు. సో కమోడిటీస్లో ఇదే ఉంటుంది. ఈ లాజిక్ని పాటించండి. అందరూ చక్కగా డబ్బులు సంపాదించుకోండి. సనాతన ధర్మానికి సహకారం అందించండి. మీ లాభంతో 10 మందికి అన్నం పెట్టండి. పేద విద్యార్థులకు చక్కగా చదువు చెప్పండి. వాళ్ళకి పుస్తకాలు కొనివ్వండి, చెప్పులు కొనివ్వండి. నేను ఏలినాటి శనితో బాధపడే వాళ్ళకి అందరికీ చెప్తున్నాను, కుంభరాశి, మీనరాశి, మేషరాశి మీరు ఏలినాటి శనితో బాధపడుతుంటే మీకు సమస్యలు పోవాలి అంటే మీరు సింపుల్ టెక్నిక్ చెప్తాను. స్కూల్కి వెళ్ళండి. ఎక్కడైనా ప్రభుత్వ స్కూల్స్ కానీ ఎక్కడైనా పేద పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటే వాళ్ళకి చక్కగా షూస్ కొనివ్వండి, స్కూల్ యూనిఫామ్లు కొనివ్వండి, పుస్తకాలు కొనివ్వండి. ఇదొక్క పని చేయండి. మీకు శని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడు. ఇంకా ఎందుకోసమంటే ఆ పిల్లలకి బ్లెస్సింగ్ ఏదైతుందో అది మీకు వచ్చేస్తుంది. నేను ప్రాక్టికల్గా ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఒకసారి నాకు ఒక పెద్ద సమస్యలో ఉన్నాను. నేను ఆ సమస్యలో డిప్రెషన్లో నేను ట్రావెల్ చేస్తూ ఉంటే నాకు మా గురువుగారు చెప్పిన మాట గుర్తుకొచ్చింది. సో నేను రోడ్లో వెళ్తూ ఉంటే ఆ ఊర్లో స్కూల్ పిల్లలందరూ కూడా సాయంత్రము స్కూల్ అంటే 3 గంటలకు ఆ టైంలో వాళ్ళు స్కూల్ వదిలేసారి వెళ్ళిపోతూ ఉన్నారు. పిల్లలందరూ ఎవరికి చెప్పులు లేవన్నమాట. ఇదేంట్రా ఇట్లా జరిగిందని చెప్పి నేను ఇమ్మీడియట్లీ ఆగి ఆ పిల్లలందరినీ అక్కడనే లక్కీగా దగ్గరలోనే ఒక షూ షాప్ ఉండే ఒక 10 మంది పిల్లలకు అక్కడనే షూస్ కొనిచ్చేసి వాళ్ళకి సాక్సులు కొనిచ్చి వాళ్ళకి పంపించాను. వితిన్ 5 డేస్లో నా ప్రాబ్లానికి సొల్యూషన్ దొరికింది నాకు. సో నేను నష్టపోయే డబ్బు నష్టపోలేదు, నా ప్రాబ్లానికి సొల్యూషన్ దొరికింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఎట్ దట్ టైం. సో నాకు ఆ ట్రావెల్లోనే నాకు సొల్యూషన్ దొరికింది. కాబట్టి మనము ఎవరికైనా బాధల్లో ఉన్న వాళ్ళకి సహకారం చేస్తే, ముఖ్యంగా విద్యార్థులకు, పేద పిల్లలకు వాళ్ళకి మనం సహకారం చేస్తే నేచర్ ఆటోమేటిక్గా మనకి కూడా సహకారం చేస్తుంది. సో ఇది తప్పకుండా అందరూ పాటించండి. సో రాబోయే కాలం లోపల మంచి అభివృద్ధిని పొందుతారు. దేశం కూడా మంచి అభివృద్ధి వైపు వెళుతుంది. ఈ దేశానికి ఉన్న గొప్ప శక్తి ఏంటంటే మనం ఎంత బంగారం కొనే ఎక్కువగా బంగారం కొనే వాళ్ళు ఎవరు అంటే మన భారతదేశం. మనం ఎంత బంగారం కొంటే మన దేశానికి అంత ఆర్థిక బలము. కాబట్టి అందరూ బంగారం కొనుక్కోండి. ఇది ఎక్కడ కూడా పురాణాల్లో శాస్త్రాలు ఎక్కడ చెప్పలేదు, కానీ నేను లౌకికంగా చెప్తున్నాను. ఎందుకోసమంటే ప్రతి సంవత్సరము నేను మార్కెట్ అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే గోల్డ్ ప్రైజులు పెరుగుతున్నాయి. సో మే, జూన్, జూలైలో గోల్డ్ ప్రైజులు పెరుగుతున్నాయి. ఇది నేను రెగ్యులర్గా ఒక 20 years గోల్డ్ అండ్ సిల్వర్ చార్ట్ ప్యాటర్న్ అబ్జర్వేషన్ చేస్తే నాకు అర్థమైంది. సహస్ర కుంభాభిషేకం చేస్తున్నాను. 1000 మందికి కుంభాభిషేకంలో పాల్గొనే అవకాశం ఉంది. కాబట్టి కుంభాభిషేకంలో అయినా 1000 మంది మీరు ఆన్లైన్ ద్వారా అయినా సరే పూజలు చేసుకుంటూ అటెండ్ అవ్వండి. లేదా డైరెక్ట్గా అయినా సరే 100 మందికి అయినా సరే పూజలు యాగం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఈ యాగం ఇప్పుడు మిస్ అయినా సరే మళ్ళీ అక్టోబర్ లోపల మళ్ళీ ధనత్రయోదశి యాగం ఉంది. ఆ యాగానికి కూడా ఇప్పుడే మీరు ఫ్రీగా బుక్ చేసుకోవచ్చు.
సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.